వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. న్యూట్రిషన్కి సంబంధించి హెల్దీ రెసిపీస్కి సంబంధించి మనకి రకరకాల సోర్సెస్ నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది కదా. టు బీ ఫ్రాంక్, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కూడా, ఏది వినాలి, ఏది నమ్మాలి, ఏది ఫాలో అవ్వాలి తెలియదు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి మనం రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్యలో హెల్దీ అండ్ టేస్టీలో చక్కగా రెసిపీస్ మీద, కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చక్కగా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ప్రతిరోజు చూస్తున్నాం. సో ఎస్, సింపుల్గా ఫాలో అయిపోండి, టేస్టీ రెసిపీస్ని హెల్తీగా ఎంజాయ్ చేయండి. మరి వాళ్ళ రెసిపీస్ ఏంటో కూడా తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. రెడీ గౌరీ? ఏం చేస్తున్నాం ఫస్ట్ రెసిపీ? ఓకే, సో చీలా మనం చాలా రకాలు చేసుకుంటూ వచ్చాము. అండ్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కాంబినేషన్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా ఎంత వేసినా కూడా అన్ని డిఫరెంట్గానే అనిపిస్తూ ఉంటాయి చీలా. సో అలాగే ఇప్పుడు కూడా మనం చాలా వెరైటీ కాంబినేషన్ మారిపోతుంది. సో అలాగే చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం అనమాట. అంటే బేసికలీ వెజిటబుల్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మెయిన్ గా పిండి మనకి ఎక్కువ వాల్యూ కూడా కదా. సో అందుకని క్యాబేజ్ అండ్ చిక్ పీ ఫ్లవర్ చీలా చేసుకోబోతున్నాం. సో చిక్ పీ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాం. బేసిక్ గా శనగపిండి కాకుండా కాబూలీ శనగల పిండి యూజ్ చేస్తున్నాము. బాగుంది కన్సిస్టెన్సీ. మరి బానే ఉంటుందా? మనకి నీట్ గా వచ్చేస్తుందా? ఎందుకంటే అసలు పెనం మీద వేయాలంటే అదే భయం. అది ఓవరాల్ గా వస్తుందా రాదా? సరే అయితే చూద్దాం, స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. చీలాని చాలా రిచ్ గా చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో చికెన్, ఫ్లవర్, పెరుగు, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఒకటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇన్ని మనం టైటిల్లో చెప్తే బాగోదని గౌరీ కొన్ని దాచిందనమాట. జుకినీ, బ్రోకలీ, గోబీ, ఇలా అన్ని రకాల క్యాబేజ్ అని ఎందుకు అనుకున్నామంటే క్యాబేజ్ ఫ్యామిలీ మనం యూస్ చేస్తాం యాక్చువల్లీ. ఎందుకంటే మనం బ్రోకలీ తెచ్చుకున్నాము, కాలీఫ్లవర్ తెచ్చుకున్నాము, అండ్ క్యాబేజ్ తెచ్చుకున్నాము. సో బేసిక్ గా మనకి క్యాబేజ్ ఫ్యామిలీ కాబట్టి మెయిన్ గా మనం అది క్యాబేజ్ ఓకే. సో మొత్తానికి ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తూ మనం ఆ ఫ్లవర్ ని చక్కగా కలుపుకుని ఇప్పుడు మనం చీలా వేసుకోవాలన్నమాట. ఫ్లవర్ వేసినప్పుడు పెనం మీద అతుక్కునేది పైకి వస్తుందా అని డౌట్ ఉంటే అందుకే కొంచెం యాక్చువల్లీ మనం ఫ్రూట్ సాల్ట్ కూడా వాడుతున్నాము. అంటే అఫ్ కోర్స్ పెరుగు కూడా ఉంది కాబట్టి మనం ఫ్రూట్ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం మనకి ఆ ఫ్లఫీనెస్, సాఫ్ట్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ కొంచెంగా వేసుకోవచ్చు. సో అన్ని కూడా పిండిలో కలుపుకుని దోశలాగా వేసుకోవాల్సిన ప్రొసీజర్ కాబట్టి చాలా చాలా సన్నగా తరుక్కున్నాం. సో అసలు బ్రోకలీ చాలా తరుక్కున్నాం అన్నమాట. ఓకే, అన్ని కూడా అలాగే ఉన్నాయి ఇంచుమించుగా. సో ఇంక ఇప్పుడు మనం కలిపేసుకోవడమేనా? ఓకే, సో ఫస్ట్ వెజిటబుల్స్ అన్ని వేసేసుకుందాం ముందుగా. సో మనం వెజిటబుల్స్ వేసుకుంటూ దానికి సరిపడా మనం పిండి వేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా కొన్ని ఆనియన్స్ వేసేస్తున్నాను. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, బ్రోకలీ బాగా తురుములా చేసుకున్నాము, జుకినీ ముక్కలు. జుకినీ కూడా యాక్చువల్లీ తురిమేసుకోవచ్చు కదా, ఎలాగో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. క్యాబేజ్ ముక్కలు అంటే చిన్నగా కట్ చేసుకున్నాం కదా. తర్వాత కాలీఫ్లవర్, ఓకే, అండ్ క్యాప్సికమ్. ఎస్, క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి చీలాలో. సో పచ్చిమిరపకాయలు, కొంచెంగా కొత్తిమీర. ఓకే ఓకే, సో కొత్తిమీర వేసుకున్నాం కదా. సెలరీ చిన్నగా మనం కట్ చేసి తెచ్చుకున్నాము. అండ్ డ్రైడ్ థైమ్ కూడా వేసుకుంటున్నాము. మంచి హర్బ్స్ ఫ్లేవర్ బాగుంటుంది. జస్ట్ చిటికెడు వేసినా మనకు చాలా ఎక్కువ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. కొంచెంగా పసుపు. ఓకే, అండ్ రెసిపీకి సరిపడా ఉప్పు. ఇందాక అనుకున్నట్టు కొంచెంగా ఫ్రూట్ సాల్ట్ వేస్తున్నాను లైట్ గా. సో దీంట్లో మనకి కాంబినేషన్ ఆఫ్ బేకింగ్ సోడా ఉంటుందన్నమాట అండ్ సాల్ట్. అవును, సో ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ బేకింగ్ సోడా అంటే ఎంత వేస్తున్నామంటే 50% మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రూట్ సాల్ట్ లో మనం కాంబినేషన్ అన్నమాట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఫ్రూట్ సాల్ట్ వేసినప్పుడు ఉప్పు వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇందులో కొన్ని మిరియాలు వేసి దంచేస్తాను నేను. ఇవి వేసుకుని ఫైనల్ గా శనగపిండి. ఓకే,
సో పెరుగు కూడా ఉంది కాబట్టి మనము ఒక స్పూన్ పెరుగు వేసుకుంటున్నాము. యాక్చువల్లీ వాటర్ అవసరం లేకుండా మనం పెరుగు కూడా కొంచెం ఆ కన్సిస్టెన్సీ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అలా అని మరీ పెరుగు ఎక్కువ వేసుకున్నా మనకి దోశ వేసుకోవడం కష్టం. జస్ట్ అది ఒక ఫ్లేవర్ కోసం అంతే. ఓకే, ఒక్కసారి ఇదంతా మనం ఫ్లేవర్స్ అన్ని కలిపేలాగా కలుపుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు చిక్పీ ఫ్లవర్ వేసేస్తున్నాను. ఓకే, సో కాబూలీ శనగలు కూడా శనగలైనా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుంది కాబట్టి ఈసారి మనం కాబూలీ శనగల పిండితో చేసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ వేసేసి మంచి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా మంచి అలా మరీ థిక్ గా కూడా ఐ మీన్ మరీ పలుచగా కూడా కలుపుకోకూడదు యాక్చువల్ గా, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా లైట్ గా చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ పిండి వేసేసి ఓన్లీ పిండి ఎక్కువ కనిపిస్తూ వెజిటబుల్స్ లైట్ కనిపించేలాగా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అలా కాకుండా చూసుకోవాలి. అవును, ఓకే, పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాం యాక్చువల్లీ. అండ్ మనం చక్కగా పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ హోల్స్ కనిపిస్తుంది, ఫర్మెంట్ అవుతుంది మనకి కొంచెం. అండ్ యాక్చువల్ గా ఒక 15 minutes ఉంచాము అంటే అసలే అక్కడ కాబూలీ శనగల పిండి ఉంది, పెరుగు ఉంది కాబట్టి ఫర్మెంట్ అయిపోతుంది. చాలా ఒక 15 minutes పెట్టుకుని తర్వాత చీలా వేసుకుంటే ఈవెన్ ఆ టేస్ట్లు కొంచెం జుకినీ లాంటి వాటర్ రిచ్ వెజిటబుల్స్ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి. సో అప్పుడు చిక్పీ ఫ్లవర్ యాజ్ ఇట్ ఈస్ గానే మనకి ఫ్లేవర్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కైనా డిన్నర్ టైం కైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పిండి కలిపేసుకుని పెట్టుకున్నామంటే తర్వాత హాట్ గా మనం చీలా వేసేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు లీఫీ వెజిటబుల్స్ కూడా ఇలాగే వేసుకుని మనం ట్రై చేయొచ్చు అని అర్థమవుతుంది. కానీ వై ఆల్ ద క్యాబేజ్ ఫ్యామిలీ మనం ఒకేసారి ఒక 3 వెజిటబుల్స్ ని అలా ఎందుకు తీసుకుని చేస్తున్నాం? ఏదైనా పర్టికులర్ రీజన్? అంటే హై మెటబాలిక్ రేట్ ఉన్న ఫ్యామిలీ మనకి యాక్చువల్లీ హై ఫైబర్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ సైడ్ అంటే బ్యాడ్ థింగ్స్ ఏంటంటే కొంచెం అసిడిక్ ఎక్కువగా ఉంటాయి రెండు కూడా. అండ్ గ్యాస్ కంటెంట్ గ్యాస్ ఎక్కువ రిలీజ్ చేయడానికి కూడా ఇది అవుతూ ఉంటుంది. సో అందుకనే మనం అవి తక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, సో అసిడిటీ అండ్ గ్యాస్ రిలీజింగ్ కాబట్టి తక్కువ వాడుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనకి వైటమిన్ కే రిచ్, క్యాన్సర్ ప్రివెంటింగ్, సో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో మనం తీసుకున్నామంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. పైగా ఈ కాంబినేషన్ లో అంటే పెరుగు వేసుకుని ఈవెన్ చిక్పీ ఫ్లవర్ వేసుకున్నా కూడా మనకి కొంచెం డైజెషన్ కి స్కోప్ ఇవ్వడానికి లాట్ ఆఫ్ హెల్దీ మిగతా వెజిటబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఏది అవాయిడ్ చేయకూడదు. మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం క్వాంటిటీ కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ పెరుగు లాంటివి వేసుకున్నాం కాబట్టి ఇంకా అసలుకి ప్రాబ్లం. అండ్ చీలా ఎలాగో బ్రేక్ఫాస్ట్ టైంలోనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా మందికి నైట్ టైం అలవాటు ఉన్నా కూడా మేబీ సౌత్ ఇండియాలో మరి నైట్ టైం ఎక్కువ తీసుకోరు, నార్త్ లో భయపడతారు డెఫినెట్లీ ఇలా కొంచెం ఇలాంటి హెవీ పిండి తీసుకోవాలి అనుకుంటే. అందుకనే మనం ఏం చేసామంటే అదే కాంబినేషన్ లో క్యాబేజ్ లాంటివి వేసుకుని మార్నింగ్ టైం లో తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సరే, అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నూనె వేసేస్తున్నాను ముందుగా, ఇక కింద మళ్ళీ అడగంటకుండా ఉండడానికి. ఆబ్వియస్ గా కొంచెం థిక్గానే వేసుకోవాలి. మనకి చాలా రకాల వెజిటబుల్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి పల్చగా వేసుకోవడానికి అవ్వదు ఇది. సో ఆల్సో మనకి కొంచెం ఎలాగో థిక్గా వేసుకుంటాం కాబట్టి మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని కాసేపు వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ పైన కూడా కొంచెం ఆ డ్రైడ్ లేయర్ వచ్చిన తర్వాత మనం సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. సో చీలా రెగ్యులర్ గా శనగపిండితో అదే ఫ్లేవర్స్ అదే కాంబినేషన్ తో అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఈ పాటికి. సో కొంచెం డిఫరెంట్ గా బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ ఎప్పుడు తినాలని చెప్తూనే ఉంటాం కాబట్టి సో ఎవ్రీ టైం సాలడ్ మీద డిపెండ్ అవ్వలేం కదా. ఇలా మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఇన్ని వెజిటేబుల్స్ వేసి చీలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ప్రొసీజర్ అంతా మీరు బ్రేక్కి ముందు చూసేసినట్టే. బ్రేక్ టైంలో ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత అబ్బా ఎంత మంచి కలర్ వచ్చింది కదా. నేను సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేశాను అండ్ ఐఎమ్ ష్యూర్ ఇటువైపు కూడా చక్కగా కాలిపోయే ఉంటుంది. వండర్ఫుల్. ఓకే, అయితే సర్వ్ చేసుకుందామా? కొంచెం కొత్తిమీర,
చూసారు కదండి, వేడిగా చీలా రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. క్యాబేజ్ అండ్ చిక్ పీ ఫ్లవర్ చీలాకి కావాల్సిన పదార్థాలు: జుకినీ అరకప్పు, క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, బ్రోకలీ పావు కప్పు, కాలీఫ్లవర్ పావు కప్పు, క్యాబేజ్ ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కాబూలి శనగల పిండి 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాలు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, సెలరీ కొద్దిగా, టైం చిటికెడు. క్యాబేజ్ అండ్ చిక్ పీ ఫ్లవర్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, బ్రోకలీ, జుకినీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, సెలరీ, థైమ్, పసుపు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, మిరియాల పొడి, కొద్దిగా పెరుగు, చిక్ పీ ఫ్లవర్ వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. తర్వాత పాన్ పైన కొద్దిగా నూనె వేసుకుని ఈ బ్యాటర్లు చీలాలా వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ అండ్ చిక్ పీ ఫ్లవర్ చీలా రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారా? ఇప్పుడు మేము చీలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాం. చాలా వేడిగా ఉంది కానీ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. వెరీ నైస్. నాకు ఎలా చెప్పాలి, యాక్చువల్లీ వెజిటేబుల్స్ ఎక్కువ మరీ ఎక్కువ కుక్ అయిపోలేదు, అలానే పచ్చిగాను లేదు. అదొక రకమైన సాలడ్ ఫీల్ తీసుకొస్తుంది తినేటప్పుడు. అది చాలా పాజిటివ్ పాయింట్ యాక్చువల్లీ చాలా బాగుంది అది. ఎస్పెషల్లీ నాకు ఎందుకో ఈవినింగ్ టైం కూడా తినొచ్చు అన్నంత బాగా అనిపిస్తుంది తిన్నాక. డెఫినెట్లీ, ఎస్పెషల్లీ ఆఫీస్ నుంచి వచ్చినాక లేట్ అవర్స్ 6 o'clock 7 o'clock ఆ టైంలో చక్కగా తీసుకోవచ్చు. ఒకటి తిన్నా ఆ టైంకి చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. కొంచెం స్వీట్ సాస్ కానీ అలాంటిది పెట్టుకున్నా కూడా కాంబినేషన్ కి బాగుంటుంది. అవును, మరి మామూలుగా మరి గట్టి పడలేదు, అలానే కుక్ అవ్వలేదు అనిపించట్లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. మనం యాక్చువల్లీ ఓన్లీ ఇలా చీలలాగా చేసుకున్నా కూడా గుమ్మడికాయ పచ్చి వడియాలు మనం వేసుకుంటూ ఉంటాం, డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అంటే కొంచెం టెక్స్చర్ వచ్చింది, మంచి డీప్ ఫ్రై చేసుకున్న టెక్స్చర్ వచ్చినప్పటికీ ఇంకా బాగుంది. యాక్చువల్లీ అందరికి నచ్చుతుంది కూడా, కాబట్టి అలా మనం అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. పైన లేయర్ అంతా చిక్ పీ ఫ్లవర్ ది, కాబూలి శనగల పిండిది చక్కగా వేగినట్టుగా అయ్యింది కదా, అదేంటంటే మనకి బాగా ఫ్రైడ్ ఫీల్ తీసుకొచ్చింది అనమాట. అందరికీ ఇష్టం కదా ఫ్రై అయినట్టు ఉంటే. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది చీలా. ఓకే, అయితే సో చాలా వెరైటీగా చీలా చూసేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కూడా చాలా హెల్దీ కాంబినేషన్ లో సాస్ చూడబోతున్నాము. సో వాల్నట్ ష్రింప్ సాస్. చక్కగా వాల్నట్స్ అది వేసుకుని, ష్రింప్ సాస్ కొంచెం ట్రిక్కీ, అంటే దాని ఫ్లేవర్స్ అది చక్కగా బాగా చేయాలి కంప్లీట్ గా. సో అండ్ వాల్నట్స్ ఎలాగో కొంచెం రెసిపీస్ లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం కదా, సెపరేట్ గా తినలేం కాబట్టి అని. అండ్ సాస్ కన్సిస్టెన్సీ కూడా ఇస్తుంది కాబట్టి బాగుంది. వెరీ గుడ్ ఐడియా. స్టార్ట్ చేద్దాం, తీసుకొస్తాను. ఓకే, సో మా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ష్రింప్ తో పాటు కొన్ని సాసెస్ కూడా మనం ఆల్రెడీ అంటే ప్రిపేర్డ్ గా తెచ్చుకొని చేసుకుంటున్నాము. అండ్ వాల్నట్స్ ఓకే, యా మంచి అరోమా, యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ తో ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ. కానీ ఇది ఒకటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. హనీ, ఎస్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనము ష్రింప్స్ తో పాటు మనం రెడ్ చిల్లీ సాస్ తెచ్చుకున్నాం, టొమాటో సాస్ తెచ్చుకున్నాం, సోయా సాస్ తెచ్చుకున్నాం. సో ఇవన్నీ కూడా కొంచెం వెనిగర్ కూడా ఉంది కాబట్టి ఆ పులుపు, ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆ స్వీట్నెస్ కూడా యాడ్ చేయడానికి మనకి అయితే హెల్ప్ అవుతుంది. అలా తేనె అండ్ కండెన్స్ మిల్క్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. వెరీ నైస్. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎనీవేస్ కొంచెం అప్పుడప్పుడు మనకి కూడా ఈ టాంజినెస్ పెరుగుతున్నప్పుడు ఆ స్వీట్నెస్ యాడ్ అయితే బాగుంటుంది. ఈవెన్ మనం పులుసుల్లో చేసేది కూడా అదే కదా స్ట్రాటజీ, ఫార్ములా, అదొక ఫార్ములా. సో అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఎలాగో ఫ్రై తో స్టార్ట్ చేయాలి కాబట్టి చేయాలి. ఆయిల్ వేసుకున్నాం. ఎస్. సో ఈ సాస్ మనకి పాస్తా ఇలాంటి వాటికి బాగానే యూజ్ అవుతుంది. పాస్తా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏం చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, ముందుగా ఆనియన్స్ వేసేస్తున్నాను. చాలా సార్లు మనం సైడ్ గా కూడా సర్వ్ చేసుకుంటూ ఉంటాం సాస్లు. సో అలా మనం ఇది దేనికైనా కాంబినేషన్ గా పెట్టేసుకోవచ్చు. సో కాకపోతే ష్రింప్ అనేది కొంచెం ఎలాగో తక్కువగా తింటే క్వాంటిటీ సరిపోతుందని అనుకుంటాం కాబట్టి మనకి సాస్ ఎలాగో సైడ్ గానే తీసుకునేది కాబట్టి అప్పుడు పర్వాలేదు, ఎలా తీసుకుంటాం కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఉల్లిపాయలు నెక్స్ట్. ఓకే, సో ష్రింప్ వేసుకుందాము. కొంచెం వేగాలి కదా, అందుకే ఫస్టే వేసుకుంటున్నాము.
వాల్నట్స్ కూడా వేసేసుకుందాం మనము. సో ఇలా వేసుకోవచ్చు, లేదా పౌడర్ లాగా వేసుకోవచ్చు, పేస్ట్ చేసి వేసుకోవచ్చు. యా. కాకపోతే క్వాంటిటీ ఎలా వేసుకున్నా ఆ 4-5 వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. కాకపోతే సాస్లో అక్కడక్కడ క్రంచీగా తగలడానికి కూడా వాల్నట్స్ ఇలా నట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది కాబట్టి మనం యాస్టీస్గా వేసుకుంటున్నాం. ఇది కొంచెం వేగాల, ఈ లోపు ఇంకేమైనా వేస్తా? లైట్గా వేగుతుంది కదా. సో ఇప్పుడు మనం ఓకే, ముందుగా గార్లిక్ పౌడర్, ఓకే, తర్వాత అల్లం రసం, వెల్లుల్లి పొడి రూపంలో వేసుకుంటున్నాం, అల్లం రసం రూపంలో వేసుకుంటున్నాం. ఓకే, కొంచెం బ్రౌన్ షుగర్. ఓకే. సో మన సాసెస్ అన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇక్కడ కాబట్టి. సో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ కూడా వేసేస్తాం. ఓకే. అండ్ కొంచెంగా వెనిగర్. బట్ కొన్నిసార్లు ఇలాంటి రెసిపీస్లో ఈ సాసులు వేసుకోవడం తప్పనిసరి అయిపోతుంది కదా. అంటే బయట వాడకూడదని ఎంత అనుకున్నా కూడా. సో ఇలాంటి సాస్లలో ఎక్కువ వేసేస్తూ ఉంటాం మనం. యాక్చువల్లీ చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాం, అంటే టీ స్పూన్ వేసుకుంటూ వెళ్ళాము. సో దాంట్లో కూడా మనము ఎంత ఆయిల్ తగ్గించవచ్చు, ఎంత మనం సాస్ యూసేజ్ తగ్గించవచ్చు, ఈ అసిడిటీ క్రియేటింగ్ ఇవన్నీ కొంచెం తగ్గించచ్చు చూస్తున్నాం. కొంచెం ఎలా అయినా మనకి పడితే ఆ రెసిపీ అలానే ఉంటుంది కాబట్టి. బట్ మనం మేజర్ గా ఏం చూసుకోవాలంటే ఏవైతే మనం దాంట్లో వేసుకుంటున్నాం, లైక్ ష్రింప్స్ ఒక వైజ్ ఐడియా, తక్కువ క్వాంటిటీలో యూస్ చేయడానికి, సాసెస్ తగ్గించేసి అలా మనం వైజ్ గా వేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు కాస్త హనీ అవి కూడా వేసేస్తావా? యా. సో కొంచెం మంచి గ్లాసీ టెక్స్చర్ వచ్చేసింది. తేనె కూడా వేసుకుంటాము, కొంచెంగా కండెన్స్డ్ మిల్క్, ఆ స్వీట్నెస్ యాడ్ చేయడానికి. మనకి కట్టా మీఠా టైప్ లో ఉంటుంది అన్నమాట మనకి. ఓకే. సో కండెన్స్డ్ మిల్క్ కూడా చక్కగా కరిగిపోయింది, ఇందులో మొత్తం కలిసిపోయింది. ఇంక ఇప్పుడు సరిపడా నీళ్లు వేసేస్తే సరిపోతుంది. ఓకే. ఫైనల్ గా ఎలాగో కార్న్ స్టార్చ్ ఉంది కాబట్టి మన కన్సిస్టెన్సీ సరిపోతుంది. పర్ఫెక్ట్. ఓకే. ఇంక ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తున్నాం. యాక్చువల్లీ ఈవెన్ ఏవైతే మనం ష్రింప్స్ చూస్తున్నామో అలాగే స్నాక్ లాగా కూడా మనం తీసుకోవచ్చు, అంత బాగుంటుంది. అవునవును, వితౌట్ ఎనీ డీప్ ఫ్రై. ఓకే. అయితే మూత పెట్టేసుకుని కాసేపు చక్కగా సాసెస్, ఆ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు ష్రింప్ బాగా కుక్ అయితేనే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి టైం ఇచ్చేద్దాం. సో ష్రింప్తో మనం ఇవాళ చక్కగా సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం బ్రేక్కి ముందు వేసేసుకున్నాం కదా. అండ్ బ్రేక్ టైంలో చక్కగా అదంతా ఆ ఫ్లేవర్స్తో పాటు ఉడికింది. ఇప్పుడు కార్న్ స్టార్చ్ వేసుకుంటే మంచి సాస్ కన్సిస్టెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ యాక్చువల్లీ కన్సిస్టెన్సీ బాగున్నట్టే కదా మాక్సిమం. అంటే ఆ సాసులు అవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్. స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను, ఇంకా సర్వ్ చేసుకుంటాను. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ. సో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఓకే అండి. సో చూసారు కదా, సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాం. దానికంటే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. వాల్నట్ ష్రింప్ సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ షుగర్ చిటికెడు, వాల్నట్స్ 4, నూనె 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, కార్న్ స్టార్చ్ 1 కప్పు, రొయ్యలు 1 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, వెల్లుల్లి పొడి 1 టీ స్పూన్, అల్లం రసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1. వాల్నట్ ష్రింప్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ష్రింప్, వాల్నట్స్, వెల్లుల్లి పొడి, అల్లం రసం, బ్రౌన్ షుగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకుని వెనిగర్ వేసి బాగా కలిపి, కొద్దిగా తేనె, కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా కలుపుకుని సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత కార్న్ స్టార్చ్ వేసి దగ్గర పడేదాకా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వాల్నట్ ష్రింప్ సాస్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సాస్ టేస్ట్ చూసి చెప్పేస్తాం ఎలా ఉందో.
నిజంగానే ఇందాక మనం అనుకున్నట్టు ఆ సాసుల యొక్క పులుపు అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇవి బ్యాలెన్స్ అయ్యాయి చాలా ఒక్కొక్కసారి సాసులు వేసుకున్నప్పుడు చాలా వెగటుగా అనిపించేస్తూ అబ్బా ఎంత పుల్లగా ఉందో అనిపిస్తూ ఉంటుంది కదా. సో అది అనిపించట్లేదు, అలా అని మరీ తీయగాను లేదు పులుపు లేదన్నమాట. అలా ప్లెయిన్ గా కూడా మనం సాస్ తీసుకోలేదు లైక్ ఇలా మనం చేసుకున్నప్పుడు. బట్ యాక్చువల్లీ ఈ కండెన్స్డ్ మిల్క్ తేనె యాడ్ చేయడం వల్లనే ఇంకా మనం కావాలంటే యాక్చువల్లీ కొంచెం సూపీ టెక్స్చర్ లాగా కూడా మనం చేసి తీసుకోవచ్చు వితౌట్ ఎనీ సాసెస్ చేసుకున్నా బాగుంది. అండ్ ఈవెన్ మనం ష్రింప్ ని కూడా చాలాసేపు ఆ ఫ్లేవర్స్ తో పాటు ఉడికించి ఆ తర్వాత అలాగా మనం కన్సిస్టెన్సీ తీసుకొచ్చాం కాబట్టి వాటికి కూడా మంచి టేస్ట్ పట్టేసింది, చాలా బాగుంది. సో మొత్తానికి చాలా డిఫరెంట్ రెసిపీస్. ఒక్కసారి మరి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ చక్కగా చీలా చేసుకున్నాము, అది కూడా చిక్ పీ ఫ్లవర్తో. సో హై ప్రోటీన్ మనకి అక్కడ తెలిసిపోతుంది. దాని నుంచి కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మంచి ఎనర్జీ గివింగ్ న్యూట్రియన్స్ కూడా వస్తాయి. అండ్ డెఫినెట్లీ సో అలాంగ్ విత్ ద బ్రాండ్ కూడా పొట్టుతో వాడతాం కాబట్టి ఫైబర్ కంటెంట్ బాగుంది అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ బాగుంటాయి. అండ్ డెఫినెట్లీ ఇలాంటివి కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటేనే అందరికీ కూడా యూనో ప్రోటీన్స్ వల్ల మసిల్ ఎంతైతే గెయిన్ అవుతూ ఉంటుందో ఫ్యాట్స్ కూడా కరుగుతుంది అనమాట బాడీలో. ఆ కాంబినేషన్ బాడీలో సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి రెసిపీస్ ఇంక్లూడ్ చేసుకోవాలి అలాంగ్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్. సో అది కూడా క్యాబేజ్ యూనో ఫ్యామిలీ మనం ఎక్కువ తీసుకున్నాము అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం కాబట్టి జుకినీ. సో వాటర్ రిచ్ ఎంతైతే ఉన్నాయో అన్నిట్లోనూ దాంతో పాటు వైటమిన్ సి, వైటమిన్ కే, క్యాన్సర్ ప్రివెంటింగ్ కూడా ఉంది కాబట్టి వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. అన్నీ కూడా చాలా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అండ్ ఫిల్లింగ్ రెసిపీ. సెకండ్ రెసిపీ సో ష్రింప్ సాస్ చేసుకున్నాం అనుకుంటే వాల్నట్స్ కాంబినేషన్తో. సో అక్కడ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, కొంచెం కొలెస్ట్రాల్స్ కూడా డెఫినెట్గా ఉన్నాయి కాబట్టి సాస్ లాగా మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి పర్వాలేదు. అవును, ఓవరాల్గా మనం వేసుకున్న సాసెస్ అవన్నీ కూడా డెఫినెట్లీ మనం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇంకా బెటర్, అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటేనే బెటర్. అండ్ ఎస్ వాల్నట్స్ నుంచి ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి, ష్రింప్ నుంచి ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి, వైటమిన్ ఈ రిచ్ కూడా కాబట్టి ఒక విధంగా మనకు కొంచెం బ్యాలెన్స్డ్గా మనం మిగతావన్నీ వేసుకునేటప్పటికీ కొంచెం బెటర్గా హెల్దీ రెసిపీగా చేసుకున్నాం. ఓకే, సో అదండి సంగతి. సో రెసిపీస్ ప్రొసీజర్ తెలుసుకున్నారు, న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుకున్నారు, ఎంతవరకు తినొచ్చో కూడా తెలుసుకున్నారు కాబట్టి అన్నీ ఫాలో అయిపోండి. ఓకే వ్యూయర్స్, ఇలాగే మరో 2 వండర్ఫుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ బాయ్.